హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆల్ టీమ్స్ క్యాప్టెన్స్ అండ్ వాళ్ళ రికార్డ్స్ తెలుసుకుందాం. ఏ టీం దగ్గర బెస్ట్ క్యాప్టెన్ ఉన్నాడో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. వీడియోకి పోయే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో స్పోర్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా వస్తాయి. సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ గుజరాత్ జైంట్స్. గుజరాత్కి ఈసారి న్యూ క్యాప్టెన్. లాస్ట్ సీజన్ నీరజ్ క్యాప్టెన్గా ఉండు. ఈసారి ప్రో కబడ్డీలోనే సక్సెస్ఫుల్ క్యాప్టెన్ మొహమ్మద్ రెజా చియానే ఏ టీంకి ఆడితే ఆ టీమే గెలుస్తుంది ప్రతిసారి. దానికి మెయిన్ రీజన్ షాద్లు లీడర్షిప్. టీంని కంట్రోల్ చేస్తాడు, ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు ప్లేయర్స్కి అండ్ అగ్రెసివ్ క్యాప్టెన్. లాస్ట్ సీజన్లో కూడా హర్యానాకి సూపర్గా లీడ్ చేసిండు షాద్లు ఏషియన్ గేమ్స్లో కూడా క్యాప్టెన్గా విన్ అయ్యిండు. సో గుజరాత్కి షాద్లువే క్యాప్టెన్సీ చేస్తాడు 100%. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి పునేరి పల్టన్. పూణేకి లాస్ట్ సీజన్ లాగానే అస్లాం ఇనామ్దార్ ఈసారి క్యాప్టెన్. బట్ లాస్ట్ సీజన్లో ఫుల్ మ్యాచెస్ ఆడలేకపోయిండు. బట్ ఈసారి అస్లాం ఇనామ్దార్ ఫుల్లీ ఫిట్. తన క్యాప్టెన్సీలో పూణే కప్ కూడా గెలిచింది. సో నెక్స్ట్ టీం వచ్చేసి డబాంగ్ ఢిల్లీకి లాస్ట్ సీజన్లో అషు మాలిక్ క్యాప్టెన్గా ఉండు. క్యాప్టెన్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అండ్ టీంని ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై చేసిండు. బట్ ఈ సీజన్లో ఫజల్ అట్రాచరీ ఉండు. సో ఫజల్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఇరాన్ క్యాప్టెన్ అండ్ హీఈస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్. సో ఢిల్లీకి ఈసారి ఫజల్ అత్రాచలియే క్యాప్టెన్. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి యూపీకి లాస్ట్ సీజన్లో సురేందర్ గిల్ క్యాప్టెన్గా ఉండు. సురేందర్ గిల్ క్యాప్టెన్సీలో యూపీ సెమీస్కి రీచ్ అయింది. బట్ రైడింగ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలేకపోయిండు. సో ఈసారి యూపీకి కొత్త క్యాప్టెన్ సుమిత్ సాంగ్వాన్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి యూముంబాకి ఈసారి కూడా యాజ్ యూజువల్గా సేమ్ క్యాప్టెన్ సునీల్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఇన్ పీకేఎల్ అండ్ తన క్యాప్టెన్సీలో జైపూర్ ట్రోఫీ కూడా విన్ అయింది. అండ్ సునీల్ కుమార్ నాకు కూడా ఫేవరెట్ క్యాప్టెన్. ఆన్ ద కోర్ట్ తన లీడర్షిప్ స్కిల్స్ అండ్ లాస్ట్ 5 minutesలో టీంని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ సునీల్ కుమార్ పీకేఎల్లో 77 మ్యాచెస్ గెలిచి టాప్ క్యాప్టెన్గా ఉండు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి బెంగళూరు బుల్స్. బెంగళూరుకి ఈసారి కొత్త క్యాప్టెన్. అందరూ యంగ్ ప్లేయర్సే ఉన్నారు. ఈసారి బెంగళూరుకి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవ్వరూ లేరు. సో బెంగళూరుకి నేనైతే ఈసారి అంకుషే క్యాప్టెన్గా ఆడతాడు అనుకుంటున్నా. మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్కి ఈసారి నితిన్ రావల్ క్యాప్టెన్సీ చేస్తాడు. ఎందుకంటే నితిన్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆల్రెడీ జైపూర్కి క్యాప్టెన్సీ కూడా చేసిండు. సో జైపూర్కి ఈసారి నితిన్ రావలే క్యాప్టెన్. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి హర్యానా స్టీలర్స్. హర్యానాకి క్యాప్టెన్సీలో అసలు డౌట్సే లేవు. వాళ్ళ స్టార్ డిఫెండర్ జయదీప్ దయ్యా వాళ్ళ క్యాప్టెన్. ఎందుకంటే తను లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్గా 200+ పాయింట్స్ స్కోర్ చేసిండు అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అండ్ హీఈస్ ద గ్రేట్ థింకర్ ఆఫ్ ద గేమ్ని కంట్రోల్ చేయడంలో స్పెషలిస్ట్. సో హర్యానా స్టీలర్స్కి జైదీప్ దయ్యానే ఈసారి క్యాప్టెన్. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి బెంగాల్ వారియర్స్. బెంగాల్కి లాస్ట్ సీజన్ ఫజల్ అత్రాచలి క్యాప్టెన్గా ఉండు. బట్ ఈసారి దేవాంగ్ లాంటి స్టార్ రైడర్ ఉన్నాడు వీళ్ళకి. సో మోస్ట్లీ బెంగాల్ వారియర్స్ దేవాంగ్నే క్యాప్టెన్గా చేయొచ్చు. అండ్ నితీష్ కుమార్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా బెంగాల్కి ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి పట్నా పైరట్స్. పాట్నాకి కూడా ఈసారి కొత్త క్యాప్టెన్. లాస్ట్ సీజన్లో శుభం షిండే లీడ్ చేసిండు. ఫైనల్స్కి కూడా రీచ్ అయింది పాట్నా పైరట్స్. బట్ ఈసారి మణీందర్ సింగ్ లాంటి స్టార్ రైడర్ ఉన్నాడు అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా. సో పాట్నాకి మణీందర్తోని బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి ఈసారి మణీందర్ సింగ్నే క్యాప్టెన్సీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి తమిళ్ తలైవాస్. తమిళ్కి ఈసారి న్యూ క్యాప్టెన్ బికాస్ పవన్ షరావత్ లాంటి హై ఫ్లయర్ని ఈసారి తమిళ్ బై చేసింది. సో పవన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఉన్నప్పుడు తమిళ్ తలైవాస్ తనకు క్యాప్టెన్సీ ఇస్తుంది. అండ్ ఈసారి తమిళ్ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో తమిళ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టీం అండ్ లాస్ట్ టీం వచ్చేసి మన హోమ్ టీం తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్లో పవన్కి క్యాప్టెన్సీ ఇచ్చింది. బట్ పవన్ ఇంజరీ వల్ల చాలా మ్యాచెస్ మిస్ అయ్యిండు. సో పవన్ ప్లేస్లో విజయ్ మాలిక్ క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీని తీసుకుండు. దాని తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఫెంటాస్టిక్గా లీడ్ చేసిండు తెలుగు టైటన్స్ని. విజయ్ తెలుగు టైటన్స్ని తన క్యాప్టెన్సీతోని సింగిల్ హ్యాండెడ్గా ఎన్నో మ్యాచెస్ గెలిపించిండు. అండ్ విజయ్ మాలిక్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ప్లేయర్. స్పెషల్గా లాస్ట్ మూమెంట్లో ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు. అందుకే ఈసారి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్
ఆక్షన్లో విజయ్ని బై చేయంగానే విజయే మా కెప్టెన్ అని అనౌన్స్ చేసింది. సో ఈసారి అన్డౌటెడ్లీ తెలుగు టైటన్స్కి విజయ్ మాలికే కెప్టెన్. సో వీళ్ళే ఫ్రెండ్స్ అన్ని టీమ్స్కి సంబంధించిన కెప్టెన్స్. నాకైతే ఈసారి సునీల్ కుమార్ అండ్ విజయ్ మాలిక్ ఆర్ ద బెస్ట్ కెప్టెన్స్ అనుకుంటున్నా. మీకు ఏ కెప్టెన్ బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.